ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు ఊహించని రాజయోగం. ఈ 3 శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వీరికి ఎటువంటి రాజయోగం పట్టబోతోంది, వీరి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి వారికి సమయంలో వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. మీ లైఫ్ మీరు ఊహించిన రీతిలో మారిపోతుంది. మీరు అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలను తప్పకుండా అందుకుంటారు. ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. సూర్యుని ఆరాధించడం వలన మీలో సమస్యలను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. ఈ వారం మీకు అదృష్ట యోగం కొనసాగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి, పదోన్నతులు సూచితం. వ్యాపారంలో లాభాలు వృద్ధి కనిపిస్తాయి. పెట్టుబడులకు అనుకూలంగా మారుతాయి. కుటుంబంలో ఆనందంగా గడిపే సమయం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదవడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారి లైఫ్ ఒక చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుందండి. ఈ ఫిబ్రవరి నెల మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం ఆర్థికంగా ఆదాయం మరియు ఖర్చుల మధ్య ఒక పోటీ లాంటిదనే చెప్పాలి. 11వ ఇంటి కుజుడు ప్రారంభంలో ధన ప్రవాహాన్ని ఇస్తాడు, కానీ 12వ ఇంటి గ్రహ కూటమి చిల్లులు పడ్డ కుండలాగా డబ్బును ఖర్చు చేస్తుంది. ఊహించని వైద్య ఖర్చులు, వాహన మరమ్మతుల ఖర్చులు లేదా విలాసాల కోసం డబ్బు నీళ్లలాగా ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల రహస్య పెట్టుబడి లేదా జూదం వైపు మనసు మళ్ళవచ్చు. దీనికి దూరంగా ఉండడం చాలా అవసరం. మోసపూరితమైనటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి డబ్బును పోగొట్టుకోవద్దు. స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కష్టం. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూపించాలి. జన్మరాశిలో శని మరియు వ్యయస్థానంలో గ్రహాల ఒత్తిడి కారణంగా నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. శారీరక అలసట కంటే మానసిక ఆందోళన మరీ ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 23న కుజుడు వ్యయస్థానంలోకి రాహువుతో కలవడం వలన గాయాలు అయ్యే ప్రమాదం లేదా ఆకస్మిక జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత నిద్రపోవడం మీకు ఈ సమయంలో ప్రథమ ఔషధము. రాత్రి వేళలో అనవసరమైన ప్రయాణాలు నివారించండి మరియు కాళ్ళ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే మీకు మేలు. చతుర్థ స్థానంలో గురువు ఉండడం వలన ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. బయట ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి మీరు ఇంటి వద్ద గడపడానికి కూడా ఇష్టపడతారు. తల్లిగారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో సంబంధం కొంత గంభీరంగా ఉంటుంది. జన్మశని మిమ్మల్ని కాస్త మొండిగా లేదా నిశ్శబ్దంగా కూడా మారుస్తుంది. ఇది మీ యొక్క భాగస్వామికి దూరం పెట్టవచ్చు. కార్యాలయం పనుల వల్ల కుటుంబానికి కొంత దూరంగా ఉండాల్సి రావచ్చు. మీ మనసులో భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను కూడా మీరైతే ఖచ్చితంగా తొలగించుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు ఈ సమయం పచ్చ జెండా లాంటిదనే చెప్పాలి. వీసా అప్రూవల్స్ మరియు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం కూడా అత్యంత అనుకూలమైన సమయము. స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా ఉంటుంది. రాహు ప్రభావం వలన మనసు చదువు కంటే వినోదం, సినిమాలు లేదా మొబైల్ ఫోన్స్ వైపు ఎక్కువగా మళ్ళుతుంది. లైబ్రరీ లేదా ప్రశాంతమైనటువంటి చోట కూర్చొని చదువుకోవడం వలన మంచి ఫలితం లభిస్తుంది. కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని అయితే అధిగమించగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. శని మరియు కుజుడు దోషాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మార్గము. పేదలకు లేదా అనాథ శరణాలయాల్లో దిండ్లు, దుప్పట్లు లేదా పరుపులను దానం చేయండి. ఇది 12వ ఇంటి దోషం తగ్గి నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. ఆసుపత్రిని సందర్శించి పేద విద్యార్థులకు పండ్లు లేదా మందులను అందజేయండి. ఇది వ్యయస్థానం శక్తిని సానుకూలంగా కూడా ఈ సమయంలో మారుస్తుంది. సోమవారం రోజున శివలింగానికి లేదా నీరు, పాలు సమర్పించడం వలన మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం.
మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అసలు ఎప్పుడు కూడా ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపలుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మాత్రం కక్ష మాత్రం తీర్చుకోరు. మీనరాశి వారి చేతులు పాదాలు పుష్టిగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయడానికి వీరు ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఎటువంటి పనిని కూడా వీరు తలపెట్టలేరు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి పైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తెస్తుంది. తమ భార్య, పిల్లలు వంటి వీరు చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువ. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో మీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా అర్పించుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. మీనరాశి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం, ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. మీనరాశి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్ప రాగాన్ని ధరించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మేలు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చని ధరిస్తే చాలా బాగుంటుంది. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.